నమస్తే. నేను డాక్టర్ సజ్జా పద్మ. ప్రగతి ఐవీఎఫ్ సెంటర్ రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. చాలా తరచుగా వినబడే ప్రశ్న ఏంటంటే, డాక్టర్ గారు ఐయుఐ తర్వాత బెడ్ రెస్ట్ అవసరమా? పథ్యాలు చెయ్యాలా? ఏమేమి తినాలి? ఏమేమి మందులు వాడాలి? అని అడుగుతూ ఉంటారు. ఎక్కువగా మందులు వాడాలా అని అడుగుతూ ఉంటారు. బట్ ఏంటంటే అందరూ తెలుసుకోవాల్సిన విషయం, ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ ఐయుఐ అనేది చాలా సింపుల్ ప్రక్రియ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో. దీనిలో ఏంటంటే భర్త యొక్క సెమెన్ శాంపుల్ దాన్ని ప్రిపేర్ చేసి ప్రాసెస్ చేసి దానిలో ఉన్న డెబ్రిస్, పస్ సెల్స్, డెడ్ సెల్స్ అన్నీ కూడా సెపరేట్ చేసి ఓన్లీ యాక్టివ్గా మూవ్ అయ్యే సెల్స్ని మాత్రము గర్భసంచి ద్వారం నుంచి గర్భాశయంలోకి ప్రవేశపెడతాం చిన్న రబ్బర్ గొట్టం ద్వారా. సో ఇది చాలా సింపుల్ ప్రక్రియ. తర్వాత అంతా కూడా చాలా న్యాచురల్గా జరుగుతుంది. ఫర్టిలైజేషన్ కానీ ఇంప్లాంటేషన్ కానీ ఏదైనా కానీ చాలా న్యాచురల్గా జరిగే ప్రక్రియ అన్నమాట ఐయుఐ అనేది. సో దీనిలో రెస్ట్ అనేది అవసరం లేదు. ప్రక్రియ అయిన తర్వాత 10 to 15 minutes మాత్రం రెస్ట్ తీసుకుని తర్వాత నేరుగా ఆఫీసులకు వెళ్ళొచ్చు. వారి వారి పనులు, హౌస్ వైఫ్లు అయితే వారి పనులు అవి చేసుకోవచ్చు. అండ్ భార్యాభర్తలు కూడా దూరంగా ఉండాల్సిన పని ఏం లేదు. వాళ్ళు నార్మల్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయొచ్చు. సో ఐయుఐ అనేది మనం చేసే ప్రక్రియల్లో ఐవీఎఫ్ అనేది కొంచెం కాంప్లెక్స్ ప్రొసీజరు. బట్ ఐయుఐ అనేది చాలా చిన్న ప్రక్రియ. దీని గురించి అసలు ఆలోచించాల్సిన పని లేదు. రియల్గా ఇండికేషన్ ఉంటే మాత్రం తప్పనిసరిగా ఇది చేయించుకోవచ్చు, ఏమాత్రం సందేహం లేకుండా. మందులు కూడా చాలా తక్కువే వాడతాం ఐయుఐలో. మరీ ఎక్కువగా సపోర్ట్ ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే న్యాచురల్గా ఓవులేషన్ అవుతుంది. ఎగ్ నుంచి వచ్చే కార్పస్ లూటియం సపోర్ట్ ఉంటుంది హార్మోన్స్ వరకు. సో అందువల్ల ఏంటంటే చాలా అధికంగా మందులు వాడాల్సిన పని కూడా ఐయుఐలో ఏమీ ఉండదు. థ్యాంక్ యూ.